ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నా పేరుని యశోద గ్రూప్ ఆఫ్ హోటల్స్ కి ఉన్న క్రేజ్ ని గుర్తించి ఒక ఎన్ఆర్ఐ పార్టీ కూడా నాతో టైఅప్ అవ్వడానికి వచ్చారు. యశోద గ్రూప్ ఆఫ్ హోటల్స్ ని ఇండియాలోనే కాకుండా ఫారెన్ లో కూడా డెవలప్ చేయాలనే నా ఆలోచనకి వాళ్ళు మార్గం చూపిస్తున్నారు. ఇలాంటి సమయంలో యశోద గ్రూప్ ఆఫ్ హోటల్స్ లో భాగమైన మిరపకాయ హోటల్ మూసేస్తే నా పేరుకి నా ప్రతిష్టకి ఎంత భంగం వాటిల్లుతుందో నీకు అర్థం కావడం లేదా? చెప్పాను కదా రుద్రగారు, మీ పేరుని చెడగొట్టడానికి చేసింది కాదిది. ఓ అవునా? అలా అయితే ఒక పని చేద్దాం. మీ హెచ్చరిక ప్రకారం ఒక హోటల్కి ఇంకొక హోటల్కి 500 మీటర్ల లోపు ఉండకూడదు, అంతే కదా? అలాంటప్పుడు రాజేశ్వరి విలాస్ని నువ్వు క్లోజ్ చేసావు. అలా చేస్తే ఇక మిరపకాయ హోటల్ మూతపడాల్సిన అవసరం లేదు. రూల్స్ ప్రకారం ఎప్పటి నుంచో ఉన్న రాజేశ్వరి విలాస్ని తీయాల్సిన అవసరం రాదు కదా రుద్రగారు. ఇలాంటి రూల్స్ నా దగ్గర చెప్పకీశ్వరి. ఆ మాటకొస్తే ఇప్పుడు నువ్వు నా భార్యవి. అంటే నీకు చెందిన ప్రతిదీ నా సొంతం అవుతుంది. అలాగే రాజేశ్వరి విలాస్ కూడా ఇకపై నాది. అందుకే నా కోరిక మేరకు రాజేశ్వరి విలాస్ని నీ చేతులతో నువ్వే క్లోజ్ చేయాలి. ఈ అమ్మకి మాటిస్తున్నా, చిన్నారి చెయ్యి వండటానికి వెనక్కి వెళ్ళకూడదు. ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే ఈ హోటల్ని వదిలేద్దామా? రాజేశ్వరి విలాస్ గురించి నీకు బాగా తెలుసు. అది మా అమ్మ ఒక సదుద్దేశంతో పెట్టింది, ఒక ఆశయం కోసం నడిపింది. ఆ ఆశయానికి నేను ఊపిరిపోయాలి. రాజేశ్వరి విలాస్ని ఎప్పటికీ క్లోజ్ చేయడం జరగదు. అదంతా నాకు తెలియదు ఈశ్వరి. మిరపకాయ హోటల్ మూతపడాలని 10 రోజులు టైం ఇచ్చావు కదా, అదే 10 రోజుల టైం నేను నీకిస్తున్నాను. నాకిచ్చిన నోటీసులు వెనక్కైనా తీసుకో, లేకపోతే రాజేశ్వరి విలాస్ తలుపులకి గొళ్ళెలైనా వేసుకో. ఇది నేను నీకిచ్చే వార్నింగ్, గుర్తుపెట్టుకో. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.